జూన్ 6 అమావాస్య లోపుగా మేషరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగానే చెప్తున్నాను. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ పగబట్టి అయితే మీకు ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ విషయంలో మాత్రం మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ స్త్రీ వల్ల మీ ఇంట్లో వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే మేషరాశి వారు అమావాస్య రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇటువంటి స్త్రీ సంబంధిత ప్రమాదాలు కానీ లేదా వాహన ప్రమాదాలు, నరదిష్టి, నరఘోష వంటి ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా సమయంలో నూతన ప్రారంభాలు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలను కొనసాగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడబోయే పరిచయాల కారణంగా మీరు వ్యాపార పరంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలన్నీ కూడా వడ్డీతో సహా వసూలు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు, గ్రాంట్లు మంజూరవుతాయి. అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణి అనేది ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అధిక సమయం సెల్ ఫోన్లతో కేటాయించడం లేదా ఆటలపైన ధ్యాస ఉంటుంది కానీ విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అలానే విద్యార్థులకి ఈ సమయంలో కొంతమంది స్త్రీల వల్ల ప్రమాదం కూడా ఉంది. మీ స్నేహితులు కొంతమంది మిమ్మల్ని తప్పుడు దారి పట్టించి మీకు తప్పుడు ఆలోచనలు కలిగించే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. అలాంటి స్నేహాలు గుర్తించి వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్య పరంగా కూడా మీకు ఈ సమయంలో మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకు చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం పని భారం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంతమంది స్త్రీల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎవరైతే పై స్థాయి అధికారులు స్త్రీలు ఉండి వారి కింద పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారు ఎంతో నిదానంగా ఎంతో ఓపికగా పనిచేసుకోవాల్సి ఉంటుంది.
పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటన్నిటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో అతిగా చనువుగా ఉండడం మంచిది కాదు. కుటుంబపరమైన విషయాలు మాత్రం అస్సలు పంచుకోవద్దు. వారి వల్ల మీ యొక్క కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కాంట్రాక్టుల పరంగా కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా కూడా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. డబ్బు అయితే విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఇంటి నుండి డబ్బు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే తల్లిగారి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం మీరు నిరుత్సాహపడే అవకాశం ఉంది. అలానే కుటుంబ పరంగా ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. సంతాన పరంగా మేష రాశి వారికి అన్ని అనుకున్న విధంగా పనులు జరుగుతాయని చెప్పుకోవచ్చు. సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ లేదా వారి వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయస్తులకి కొంతమంది స్త్రీల వల్ల నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు అనవసరమైన వివాదాల్లో మాత్రం అస్సలు కలవజేసుకోవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి మంచి అగ్రిమెంట్లు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలానే కళాకారులకు కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు పొందే అవకాశం కనిపిస్తుంది. క్రీడా రంగంలో వ్యవహరించుకునేవారు కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. మేషరాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అయితే అమావాస్య రోజు మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. దీని కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో గుప్పడి ఆవాలు మూట కింద కట్టి అమావాస్య నుండి 3 రోజుల వరకు కూడా ఆ మూటను మీ వద్దనే ఉంచుకొని 3 రోజులు పూర్తయిన తర్వాత పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో ఆ మూటను కనుక విసిరేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్న చెడు శక్తుల ప్రభావం కానీ లేదా స్త్రీ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.